Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, మన daily series లో 65th video guys. Today is June 11th around 6:20 p.m. So let's dive into our analysis. Okay. Mm, Euro GBP I missed a trade. GBP JPY no. GBP USD also currently trade లేదు. Euro NZD చూద్దాం. Euro USD OTC. ఓకే, ఒకసారి ఇక్కడ మనం ట్రెండ్ లైన్ తీద్దాం గైస్. ఓకే ఓకే, ఆల్రెడీ బయింగ్ అయిపోయింది. జీపీపీ యూఎస్డి యూరో ఎన్జెడ్డి ఇక్కడ నేను సెల్కి వెళ్దాం అనుకున్నాను బట్ మిస్ అయ్యాను. ఓకే, జీపీపీ యూఎస్డిలో మేబీ ఇక్కడ మనకి గుడ్ లెవెల్ ఉంది. సో లెట్స్ వెయిట్. పాస్లో ఒకసారి చూద్దాం. పాస్లో రెస్పెక్ట్ చేస్తేనే తీసుకొని తెలుసు. ఓకే, నాకు పాస్లో ఎక్కడ ఈ లెవెల్ ఇంత దూరం వెళ్ళినా నాకు ఆ లెవెల్ దొరకలేదు. సో ఐ థింక్ లెట్స్ ఇగ్నోర్ దట్ లెవెల్. ఓకే, నో, చాలా బెల్లను ఐ డెంట్ గెట్ ఇట్. సో ఇట్స్ లిటిల్ రిస్కీ టు ట్రేడ్ దేర్. ఓకే, సో ఇగ్నోర్ ఇట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే గైస్ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, యూరో యూఎస్డి. సో ఈ పాయింట్కి వస్తే విల్ గో ఫర్ సెల్స్ మనం అలర్ట్ పెట్టుకుందాం. ఓకే, యూరో జీపీపీ ఈ పాయింట్కి వస్తే విల్ గో ఫర్ బైస్. ఓకే, సో లెట్స్ హోల్డ్ దేర్. జీపీపీ యూఎస్డి ఓకే, బయింగ్ అయింది. ఐ కుడ్ హావ్ టేకన్ బట్ నో. యూరో ఎన్జెడ్డి ఓకే, ఓకే బై సైడ్ వెళ్తుంది. కరెక్ట్. వెయిట్ a minute. No guys, looks like నేను సెల్ ట్రేడ్స్ అంటాను కదా ఇక్కడ యూరో క్యాడ్ లాస్ట్ సెకండ్ లో. ఓకే, ఎందుకంటే నేను ఒక లెవెల్ చూసాను ఇక్కడ తీసుకున్నాను. సో లెట్స్ సీ హౌ వెదర్ దిస్ లెవెల్ విల్ రెస్పెక్ట్ ఆర్ నాట్. ఓకే, ఇది మన ఫస్ట్ ట్రేడ్ గైస్. ఓకే, ఎందుకు సెల్ సైడ్ వెళ్ళానో మీకు అర్థమై ఉంటుంది. నేను ఈ లెవెల్ డ్రా చేశాను కదా ఆ లెవెల్ గురించి. బట్ మనం లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఇంకా కరెక్ట్గా చూస్తే దిస్ ఇస్ డౌన్ ట్రెండ్ కదా. వెయిట్ a minute. Perfect win guys, this is a downtrend. Okay, సో నేను ఓకే ట్రెండ్ కూడా డౌన్వర్డ్స్. ట్రెండ్ గురించి చూపిస్తున్నా. యూ సీ వన్స్ ట్వైస్, దిస్ ఇస్ థ్రైస్, అండ్ నాకు అక్కడ లెవెల్ కూడా ఉంది. సో ఐ టుక్ ఏ కాన్ఫిడెన్స్ సెల్ ట్రేడ్. ఓకే గైస్, ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యా. లెట్స్ ఫైండ్ మోర్. ఓకే, నో, తెలిసేద్దాం లెవెల్. ఇది కరెక్ట్ గా ట్రెండ్ లైన్ కరెక్ట్ గా ఉంది. సో లెట్స్ వెయిట్ హౌ దిస్ గోస్. ఓకే, యూరో జేపీపీలో మనం కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్ డ్రా చేయొచ్చు రైట్ ఇక్కడ, లైక్ జోన్ మేబీ. ఓకే, ఈ జోన్ లోకి వచ్చింది క్యాండిల్. సో వెయిట్ చేద్దాం గైస్, ఎలా రియాక్ట్ అవుతుందో చూసి విల్ గో ఫర్ ఇట్. ఓకే, ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు. సో మేబీ ఈ లెవెల్కి వస్తే నేను బై సెట్ ప్లాన్ చేద్దాం. ఈ లెవెల్ టచ్ అయితే మనం తీసుకున్న జోన్ లోకి లోవర్ లెవెల్ ఆఫ్ ద జోన్ టచ్ అయితే మనం బై సైడ్ ఉంటున్నాం. ఓకే ఓకే, లెట్స్ వెయిట్. ఓకే గైస్, నేను ఒక బై ప్లాన్ చేస్తాను ఇక్కడ నుంచి. ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు గైస్.
బట్ సేఫ్టీగానే తీసుకున్నాం. సో లెట్స్ వెయిట్. ఎందుకు ట్రాప్ అవ్వచ్చు అంటున్నానంటే ఇక్కడ చూస్తే సెలస్ ఆర్ సో స్ట్రాంగ్. ఓకే, సెలస్ ఆర్ సో స్ట్రాంగ్, బట్ మన జోన్ కూడా రిజెక్ట్ చేయాలి. సో అటెన్ అవ్వచ్చు, ఇటెన్ అవ్వచ్చు. లైట్లీ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ ట్రాప్. 55% ట్రాప్ ఛాన్స్ ఉంది, 45% ఈ లెవెల్ పైన క్లోజ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఓకే మనకు రీఫండ్ వచ్చింది గైస్. నేను మళ్ళీ వెళ్తున్నా బై సైడ్. ఓకే ఓకే, మనం వేరే చూద్దాం ఇక్కడ అడ్రస్. యూరో ఎన్జెడ్టీ. ఓకే ఓకే, ఇది మనకి గైస్ ఇంకా ఈ లెవెల్కి వస్తే మనకి గుడ్ సపోర్ట్ లెవెల్స్ అప్పుడు చూద్దాం. ఓకే, యూరో టిహెచ్బి, యూరో ఏయుడి, యూరో ఏయుడి. నాకు ఇక్కడ ఎక్కడ లెఫ్ట్ సైడ్ మార్కెట్ లెవెల్స్ కనిపించట్లేదు ప్రాపర్గా. సో మేబీ నేను అందుకే ఎంటర్ అవ్వను ఇక్కడ, ఇగ్నోర్ దాట్. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ మార్కెట్ అప్వర్డ్ సైడ్ వెళ్తుంది, బట్ మేజర్ ట్రెండ్ అంతా డౌన్ సైడ్ ఉంది. కరెక్ట్, డ్రా దిస్ ట్రెండ్ లైన్. సో మేబీ ఓకే, నాకు గెస్ట్ ప్రకారం ఈ 100 ట్రేడ్. ఒక నిమిషం ఇక్కడ ట్రేడ్ ప్లాన్స్ వెళ్తాం అనుకుంటున్నా. ఐఎమ్ థింకింగ్ నేను ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అవుతాం అనుకున్నా గైస్. ఒకసారి నాకు సేఫ్టీ దొరికితే కొంటే సెల్ సైడ్ ఇన్ దిస్ కైండ్. ఆల్రెడీ సెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది, బట్ స్టిల్ నాకు బ్యూటీ గైస్ సెల్ సైడ్ అది. ఎందుకంటే అదొక ప్యాటర్న్. మిస్ అయ్యాం. గుడ్ ట్రేడ్. మధ్యలో ఎంటర్ అవ్వచ్చు అంటే నో, డోంట్ ఎంటర్ ఇన్ మిడిల్. ఓకే ఓకే గైస్, చూసారా బ్యూటిఫుల్ బై సైడ్ గైస్. గైస్ ఇది ప్యూర్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అండ్ క్విక్ రీడింగ్ కాన్సెప్ట్. బ్యూటిఫుల్ గా నాకు స్ట్రాటజీ ఇక్కడ వర్క్ అయింది. ప్యూర్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అండ్ క్విక్ రీడింగ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్ గైస్. అందుకే నేను ఇక్కడ నుంచి వెంటనే బై సైడ్ వెళ్ళిపోయాను. ఓకే, సో దట్స్ ద లాజిక్ దేర్. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. 2 ట్రేడ్స్ తీసుకున్నాం గైస్, బ్యాక్ టు బ్యాక్ విన్. సో మనం ఇక్కడ వెళ్ళవలసిన సెల్ సైడ్ లైక్ నేనే ఆపేసాను. ఫర్ సేఫ్టీ రీజన్ ఐ స్టాప్డ్ ఇట్. ఓకే, నేను మేబీ ఇక్కడ సెల్ సైడ్ వెళ్తున్నా గైస్. ఓకే, లెట్స్ సీ హౌ దట్ గోస్. ఓకే, అండ్ ఇక్కడ కూడా నేను ఒక సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను గైస్. ఓకే, ఇక్కడ వెయిట్ చేద్దాం లాస్ట్ సెకండ్ దాకా. యూరో టీఎస్పీ వద్దాం. యూరో క్యాడ్ కి మేబీ వి హావింగ్ little positive impact. So let's wait for Euro CAD. Okay, నేను బై సైడ్ ఎంటర్ అయ్యేసి యూరో క్యాడ్ లో. ఓకే గైస్, యూరో జీబీపీ బ్యూటిఫుల్ విన్ సెల్ సైడ్, అది సింపుల్. యూరో యూఎస్టీ. ఓకే, నేను ఇక్కడ మార్టింగ్లో ఎంటర్ అవడానికి కలిసి టైం లేదు. మళ్ళీ పైకి వెళ్తే మార్టింగ్లో ఎంటర్ అవుతుంది ఇక్కడ. ఓకే, డోంట్ ఎంటర్ మార్టింగ్. కామన్ పైకి వెళ్ళాలి, బికాస్ నేను వచ్చే లోపల ఆల్రెడీ సెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో మార్టింగ్ ఎంటర్ అవడం, సో ఐఎమ్ ఇగ్నోరింగ్ దట్ ట్రేడ్. బట్ ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీ ఉంటుంది గైస్. ఇక్కడ మార్టింగ్ ఎంటర్ అవుదాం అనుకున్నాను, బట్ నాకు సేఫ్టీ దొరక ఎంటర్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు దిస్ గైస్, యూరో జీపీపీ ఇట్స్ సింపుల్. ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉంది. సో లెవెల్ నుంచి నేను క్యాండిల్ స్టిక్ సైకాలజీ క్విక్ రీడింగ్ అప్లై చేస్తూ బ్యూటిఫుల్ గా సెల్ సైడ్ తీసుకున్నా, విన్ అయిపో డైరెక్ట్. ఓకే, ఇక్కడ చూసారా మార్టింగల్ తీసుకొని ఉండుంటే బ్యూటిఫుల్ విన్ గైస్, బ్యూటిఫుల్ విన్. ఓకే, ఇది మార్టింగల్ తీసుకుంటే బ్యూటిఫుల్ విన్ అయ్యేవాళ్ళం మనం. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అయ్యాలి. ఈ క్యాండిల్ వెళ్ళాం సెల్ సైడ్, దాని గ్రీన్ క్యాండిల్ అయిపోయింది, అది ఒక ట్రాప్. తర్వాత చూసారా మార్టింగల్ తీసుకుంటే బ్యూటిఫుల్ విన్. బట్ నేను మార్టింగల్ తీసుకోలేకపోయాను, ఎందుకంటే ఆల్రెడీ క్యాండిల్ మూవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే గైస్ నేను అందుకే లెవెల్ దగ్గర తీసుకున్నాను కరెక్ట్ గా, అండ్ వి వన్ దిస్ ట్రేడ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ ఎప్పుడో చాలా సార్లు చెప్పాను, ఇది ఎంట్రీ ఆఫ్ బయర్స్.
నాకు తెలిసి ఇటు నుంచి బయర్స్ ఎంటర్ అవుతారని. సేఫ్ ఎంట్రీ కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ క్యాండిల్ లో ఎంటర్ అవ్వాలి గైస్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. యాక్చువల్గా ఇక్కడ కూడా మనకి నెక్స్ట్ 2 ట్రేడ్స్ పడే ఛాన్సులు ఉన్నాయి. ఇది ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ విన్ అయిపోయాను, ఇక్కడ మళ్ళీ నేను బై సైడ్ తీసుకొని ఇక్కడ విన్ అవ్వచ్చు. ఓకే, బట్ మనకి నా ఎక్స్ప్లెనేషన్ లో అటు ఇటు అవడం వల్ల ఐ డెంట్ టేక్ దిస్. ఓకే గైస్, ఇప్పటికి మనం 5 ట్రేడ్స్ తీసుకున్నాం, అందులో 4 విన్ అయ్యాం. ఒకటి మాటిగా తీసుకున్న విన్ అయ్యే వాళ్ళం, బట్ నేను తీసుకోలేదు డ్యూ టు టైం లేకపోవడం వల్ల. యాజ్ ఐ వాస్ ఎక్స్ప్లెయినింగ్ అదర్ ట్రేడ్స్. ఓకే, కరెక్ట్ 10 minutes లో we took 5 trades guys. Let's find out few more. I won't take a trade until మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ చూసారా, ఈ రెసిస్టెన్స్ లెవెల్ వస్తే నేను ప్లాన్ చేయొచ్చు సెల్ సైడ్. ఓకే, రెడీగా ఉండండి. రెడీ, ఇఫ్ ఇట్ కమ్స్ హియర్ విల్ గో ఫర్ సెల్. 3 2 1 గో. నో, రాలేదు, సో నో ట్రేడ్. ఓకే, ఓకే, మేబీ ఇక్కడ మన సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఓకే, లెట్స్ సీ. క్యాండిల్ వాజింగ్ లెవెల్ దగ్గర ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ లాగా ఉందా అంటే మీ చెక్ గైస్. ఈ లెవెల్కి వస్తే మనం చేయొచ్చు. సో ఈ లెవెల్ టచ్ చేస్తే మనం సెల్ సైడ్ వెళ్తాం, లేదంటే లేదు. ఐ విల్ వెయిట్. ఈ లెవెల్కి వస్తే ఇది రెడ్ కావడం ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి, బట్ స్టిల్ ఐ వోంట్ టేక్. ఓకే, ఓకే, యూరో ఏయుడి ఒక జోన్ గైస్. ఓకే, కరెక్ట్ గా మన సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చాను క్యాండల్. టైం ఉంది, చూద్దాం. యూరో క్యాడ్ it became a sell, so it's okay. And next I'm thinking I want to go for buy guys. Okay, నేను buy trades తీసుకున్నాను, ఇక్కడ ఎంటర్ అయిపోయాను ఆల్రెడీ. దట్స్ an early entry, but I'm sure about it, అందుకే తీసుకున్నా. ఇక్కడ చూడండి, there is a level, అందుకే తీసుకున్నా. బ్లైండ్ గా తీసుకోలేదు, బట్ నా లెవెల్ కిందనే ప్లేస్ అయింది. సో మేబీ చూద్దాం, ఇది ఒక ట్రాప్ అయితే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి గైస్ మనం బై సైడ్. ఓకే, ఆర్ ఎల్స్ ఒక జోన్, క్విక్ ఒక జోన్ డ్రా చేద్దాం. ఈ జోన్ లోకి వస్తే నేను మళ్ళీ తీసుకుంటాను. ఓకే, మనకి టైం లేదు. ఇది ఒకవేళ రెడ్ క్యాండిల్ అయితే మనం మార్టింగ్ ఎంటర్ అవుతాం. ఓకే, ఒక ట్రాప్ క్యాండిల్ అవుతుంది, బట్ నేను ఆయన ఏమనుకున్నా అంటే ఈ లెవెల్ నుంచి బయస్ ఎంటర్ అయిపోవాలని. బట్ జోన్ మొత్తం కంప్లీట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఒక జోన్ కూడా బ్రేక్ చేశారు గైస్, సో లెట్స్ వెయిట్. ఓకే, స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు. సో ఓకే, ఓకే, బై సైడ్ తీసుకున్నాం, చూద్దాం గైస్. దిస్ ఇస్ లిటిల్ రిస్కీ, బట్ వెయిట్. ఓకే, లెట్స్ వెయిట్. ఎందుకంటే రిస్క్ అంటున్నాను, ఇక్కడ చూసారా సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో వాళ్ళు ఈ జోన్ ని రెస్పెక్ట్ చేయలేదు, అంటే వాళ్ళు వాళ్ళ పవర్ ఇంకా చూపిస్తున్నారు. సో నేను మార్టింగల్ అక్కడ తీసుకోకూడదు, బట్ స్టిల్ ఐ టుక్ ఇట్. సో లెట్స్ వెయిట్. ఓకే, వాళ్ళు ఇక్కడ నుంచి రిజెక్షన్ ప్లాన్ చేయాలి యాక్చువల్గా. సో చూద్దాం గైస్, ఈ లెవెల్ టచ్ చేశాక వాళ్ళు రిజెక్షన్ ప్లాన్ చేయాలి. బయర్స్ అని వాళ్ళు ఎంటర్ అయ్యి కొద్దిగా రిజెక్షన్ తగిలి ఇట్ షుడ్ క్లోజ్ అబౌవ్ ద లెవెల్. Should close above the level guys. Let's see. Perfect guys, perfect. That's the power of knowledge. చూసారా, నేను ఏ లెవెల్ అయితే గీసాను ఆ లెవెల్ టచ్ చేసి రిజెక్షన్ తీసుకుంటుందని చెప్పాను. ఎగ్జాక్ట్ గా రిజెక్షన్ తీసుకొని మన లెవెల్స్ పైకి వచ్చి క్లోజ్ అయ్యారు. అంతే గైస్, నాలెడ్జ్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ గైస్, కమాన్, మన 125 దగ్గర మనం స్టక్ అయ్యాం. ప్లీజ్ whoever is watching the videos guys, subscribe చేయండి guys.
ఆల్రెడీ ఓన్లీ సబ్స్క్రైబర్స్ వాచ్ చేస్తున్నారు అని అనుకుంటే షార్ట్స్ చూడండి గైస్. షార్ట్స్ రీచెస్ అయితే ఇది ఒక్కొక్కటి ఇట్స్ లైక్ ఇది చూడండి 400 వ్యూస్ వచ్చాయి షార్ట్ కి. అంటే 400 మంది చూస్తే దాంట్లో సబ్స్క్రైబ్ చేసిన మాత్రం 125 మెంబర్స్ ఉన్నారు. 240 400 అట్లీస్ట్ 100 పైన వ్యూస్ వస్తున్నాయి షార్ట్స్ అయితే. ఫాస్ట్ రీచ్ ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే అది ఒక 1 minute 2 minutes వీడియో. ఇదైతే 20 minutes. ఎందుకులో చూడడం చాలా మంది చూడరు. బట్ మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీడియో చూడండి guys, ఓకే. బట్ వాట్ ఐ మీన్స్, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కదా, సపోర్ట్ మోర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియోస్ గైస్. లైక్స్ అక్కడ ఒకటో రెండో, ఓకే, 3 లైక్లు మహా అయితే అలానే వస్తున్నాయి. 35 వ్యూస్, 30 వ్యూస్, 60 వ్యూస్, 80 వ్యూస్ వస్తున్నాయి కదా. కమాన్ గైస్, 10% ఆఫ్ ద వ్యూస్ ఆల్సో ఒక లైక్స్ చేయట్లేదు. 10 మంది అంటే 10 లైక్లైనా రావాలి గైస్ ఎంకరేజ్మెంట్ కి. రోజు చేయాలంటే ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు ఎంత అయింది గైస్, 6:30 అవుతుంది. నేను యాక్చువల్గా మార్నింగ్ నుంచి పర్సనల్ వర్క్ లో బిజీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే నేను స్టార్ట్ చేశాను మీ అందరి కోసం ఈ సెషన్ ఎలాగైనా కంప్లీట్ చేయాలనేసి. ఓకే, సో ఐఎమ్ షోయింగ్ మై సైడ్ కమిట్మెంట్. మీ సైడ్ కూడా మీ కమిట్మెంట్ ఏంటి గైస్? నన్ను ఎంకరేజ్ చేయడం, లైక్ గివింగ్ ఏ కామెంట్స్, లైక్స్ చేయడం, సబ్స్క్రైబర్ కౌంట్ పెంచడం. షో యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్ ప్లీజ్. అండ్ ఎవరైతే లవ్ అండ్ సపోర్ట్ ఇంకా చూపించాలంటే ప్లీజ్ గైస్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. అండ్ నేను ఇంకోటి మర్చిపోయాను గైస్, నేను ఎవరో మన ఫాలోవర్ ఒక మెసేజ్ చేశారు, నైస్ ఇనిషియేటివ్ బ్రో, నేర్చుకోవాలని అనుకునే వారికి, మళ్ళీ అర్న్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి నాలెడ్జ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నాం బ్రో, ఇట్స్ గుడ్ థింగ్ బ్రో. ఇంతమంది 125 మూవర్స్ ఆర్ ఎంతమంది, ఒక 100 మంది 500 మంది వాచ్ చేస్తే ఒక్క మెసేజ్ అయినా వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్, నాకు చాలా హ్యాపీ అనిపించి షేర్ చేశాను. ఎందుకంటే నేను ఎవరిని అడగట్లేదు ఫోర్స్ఫుల్ గా మెసేజ్ చేయండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని. తనకు తనే ఫీడ్బ్యాక్ ఇచ్చారు పాజిటివ్ అంటే తను ఎక్కడో ఫీల్ అయినట్టే కదా, కరెక్ట్ గా ఫీల్ అయ్యాడు. నాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, ఈ ఛానల్ కి రావడం వల్ల రోజు నాలెడ్జ్ వస్తుంది, నేర్చుకోగలుగుతున్నాను, పాజిటివ్ గా సపోర్ట్ వస్తుంది అంటే నేను ఇక్కడ విన్ అవుతూ వెళ్తున్నానంటే మీకు పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేస్తున్నట్టే కదా గైస్. అంటే నేను కూడా ఇక్కడ చేయగలను, ఒక తెలుగు కూడా చేయగలుగుతున్నాడు, సింపుల్ గా నాలెడ్జ్ యూస్ చేసి కాంప్లెక్స్ నాలెడ్జ్ కాదు సింపుల్ గా చెప్తున్నాడు, నేను నేర్చుకోగలుగుతున్నాను, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ నేను స్ప్రెడ్ చేయగలుగుతున్నాను మన కమ్యూనిటీలో. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సమ్ వన్ మెసేజ్ మీ, దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ గైస్. అండ్ యాజ్ యూజువల్ మన ఛానల్లో జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ ఛానల్లో గైస్ మీరు ఇక్కడికి వచ్చి మోర్ క్లిక్ చేస్తే, ఎందుకంటే బయట మీరు సింపుల్ తెలుగు బయట సర్చ్ గ్రూప్స్ ఉన్నాయి. సో జస్ట్ కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, ఇక్కడికి వచ్చి మోర్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఈ లింక్ లో క్లిక్ చేయండి. ఆర్ సింపుల్ గా కావాలంటే ప్రతి వీడియోలో కూడా నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను, జాయినింగ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, సీ హియర్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్, ఇది క్లిక్ చేసినా సరిపోద్ది. ఆల్ రైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఇక్కడ సిగ్నల్స్ కూడా ఫ్రీ సెషన్ చేస్తున్నా గైస్. ప్రతిరోజు ఒక 4 to 5 days అయింది. ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ త్వరలో నేను విఐపి సెషన్ స్టార్ట్ చేస్తాను. సో హూఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ మెసేజ్ మీ ఫర్ ద డీటెయిల్స్. అండ్ మోర్ ఓవర్ గైస్, నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఇస్తాను. ఇప్పుడు దాకా 19 days అయింది. ఎక్సర్సైజ్ అంటే 1 minute వీడియోస్ గైస్, చూసి మీరు నేర్చుకోవచ్చు. అండ్ మీకేం అర్థమైందో నాకు చెప్తారని నేను ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. స్టార్టింగ్ కొంతమంది రిప్లై అని ఇచ్చేవారు ఎక్సర్సైజ్ కి తీసుకొని, ఇప్పుడు ఎవరు కూడా ఎక్సర్సైజ్ చూడట్లేదు. చూసినారు లేదా నాకైతే తెలియదు, నాకైతే మెసేజ్ చేయట్లేదు లాజిక్స్ అవిని. సో ఇంకా డిస్కంటిన్యూ చేయాలా, ఎందుకంటే నేను చేస్తున్న మీ గురించి, మీరేమో చూస్తున్నారు కానీ దానికి రెస్పాండ్ అవ్వరు, లాజిక్ చెప్పరు, ఏమీ చెప్పట్లేదు. సో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వెదర్ యూ నీడ్ ఇట్ ఆర్ నాట్. బట్ నా ఎఫర్ట్ నేను కంటిన్యూగా పెడతాను గైస్, ఎందుకంటే 32 మందిలోని ఒకరైనా యూస్ చేసుకుంటారనే నాలెడ్జ్. నాకు యాక్చువల్ 32 యూస్ చేసుకోవాలని ఉంది, బట్ అందరూ చేస్తారని మనం చెప్పలేం కదా. సో ఎవరైనా ఒక్కరికైనా యూస్ అవుతుందని నేను ఈ రోజు ఎఫర్ట్ పెడుతున్నా. సో హోప్ ఎవరైనా మీకు ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ జాయిన్ దిస్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్. మీకు ఇక్కడ కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. సో అండ్ ఫ్రీ సెషన్స్ కూడా ఉంటాయి. త్వరలో విఐపి సెషన్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఆల్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ మోర్ అప్డేట్స్, ఓకే, టైమ్లీ అప్డేట్స్ కోసం. అండ్ గైస్ నేను నాకు బ్యూటీ చెప్తాను గైస్. మార్నింగ్ నుంచి నేను పర్సనల్ వర్క్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. బట్ అండర్స్టాండ్, ఈ ట్రేడింగ్ ఇచ్చేదే మనకు బెనిఫిట్ గైస్. మీరు రోజులో ఎప్పుడైనా కూర్చోండి, కరెక్ట్ గా నాలెడ్జ్ ఉంటే యూ కెన్ స్టార్ట్ సిట్టింగ్ అండ్ విన్నింగ్ గైస్, ప్రాఫిట్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు నేను వచ్చాను,
వర్క్ అంతా అయిపోయాక ఇప్పుడు కూర్చున్నాను మీ గురించి వెంటనే సెషన్ చేయాలని చెప్పి ఉదయం నుంచి అసలు నేను లాగా ముట్టుకున్నాను. ఐఎమ్ ఏబుల్ టు ట్రేక్ ట్రేడ్స్, ఐఎమ్ ఏబుల్ టు మేక్ ఏ సెషన్ రికార్డెడ్ ట్రేడ్స్ విన్ అవుతున్నా, ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతున్నాం. అది గైస్ అడ్వాంటేజ్. నువ్వు రోజులో నీకు ఇంపార్టెంట్ పని ఉంటే, ఏదైనా ఎమర్జెన్సీలు ఉంటే, అయిపోయాక మీరు ఎక్కడ కూర్చున్నా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేసినా చాలు వన్ డేకి. దట్స్ ద పవర్ ఆఫ్ ట్రేడింగ్ గైస్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. నాలెడ్జ్, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ, స్ట్రాటజీస్ ఇవన్నీ కావాలి గైస్. సో ఇవన్నీ మీరు షార్ట్ టైమ్ లో బిల్డ్ చేయడం చాలా కష్టం. ఇట్ టేక్ 3 to 4 years టు బిల్డ్ దిస్. బట్ మీకు షార్ట్ టైమ్ లో కావాలంటే గైస్ యూ కెన్ టేక్ మై కోర్స్. నా కోర్సులో ఇవన్నీ మీకు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఎలా కూడా చేయాలో చెప్తాను. ఈజీగా స్ట్రాటజీస్, షార్ట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి నా కోర్సులో. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ మై టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, ఆల్రైట్ గైస్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ థింగ్. ఓకే, ఆల్రెడీ 20 minutes అయిపోయింది. ఐ థింక్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో గైస్ ఫర్ టుడే. మనం ఆల్రెడీ 6 days తీసుకున్నాం, వి వన్ ఆల్ దోస్, అండ్ నేను చెప్పాల్సింది చెప్పాను. సో alright guys, that's all for today. I wish you all a happy and safe. See you in the next video guys. Have a good day. Bye bye.